హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే కలవపూడి శివ గారు, RRR రఘురామరాజు గారు, వీళ్ళిద్దరి మధ్య ఒక డిస్కషన్ అయితే జరిగిందండి. చాలామందికి తెలియదు ఇది వాస్తవంగా. అయితే కనుక రఘురామరాజు గారు కలవపూడి శివ గారికి ఉండి టికెట్ ఇప్పిస్తానని చెప్పారంట. ఎందుకంటే నాకు ఢిల్లీ నుంచి, స్టేట్ నుంచి ఢిల్లీ వరకు కూడా పైరువీలు చేయగలను, ఎందుకంటే నేను కొంచెం లాబియింగ్ చేయగలను, నాకు మ్యాక్సిమం కేంద్రంతో సహా అంతా నా చెప్పు చేతల్లో, నా కనుసన్నల్లో ఉంటుంది. నేను ఎంత చెప్తే అంత, నేను చెప్పిందే వేదం, కాబట్టి నేను చెప్తే చాలు పని అయిపోద్ది అనేది కొన్ని మాటలు అయితే కానీ కొంతమంది చెప్తూ ఉంటారండి. అంటే రఘురామకృష్ణరాజు గారు అలా చెప్తారని నేను అన్నాను. కాకపోతే ఆ రకంగా ఈయనకి ఏమన్నా కలవపూడి శివ గారికి ఆశ కల్పించాడేమో, అందుకనే ఇది బయటకు వచ్చింది. పొకారు అయిందంటే కొద్ది గొప్ప పొగ లేకుండా ఉండదండి. పొగారు వచ్చిందంటే ఖచ్చితంగా పొగ ఉండే ఉంటుంది. కాబట్టి కలవపూడి శివ గారికి టికెట్ ఇప్పిస్తానని చెప్పి ఆ ఉండి టికెట్ కాస్త రామరాజు గారికి వెళ్ళిపోయింది. సో దాంతో ఈయన ఫైర్ మీద ఫైర్, ఎవరో కలవపూడి శివ గారు, మన మామూలు కదిక ఆయన కోపం పట్టపక్కలు లేకుండా, ఈ నియోజకవర్గాన్ని నేను ఎంతో చేశా, అసలు నేను ఎంత అంటే అంత ఉండి నియోజకవర్గంలో, కాబట్టి నాకు టికెట్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తాను, నేనే ఒప్పుకుంటా, స్వతంత్ర అభ్యర్థికైనా పోటీ చేస్తా, ఉండి ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలుస్తా, ఆ కెపాసిటీ నాకు ఉంది అని చెప్పండి. నిజంగా కూడా కలవపూడి శివ గారు దానికి చాలా వర్గమైతే ఉంది. కాబట్టి అక్కడ టీడీపీ 2 ముక్కలైంది ఆ దెబ్బతోటి. కాబట్టి ఇప్పుడు అక్కడ మన మామూలుగా చాలా యుద్ధమే జరుగుతుంది ఉండిలో. అలాంటప్పుడు ఈయనకి టికెట్ ఎందుకు రాలేదంటే కనుక రఘురామకృష్ణరాజు గారు కూడా ఉన్నాడు కదండి, ఆయన కూడా నాకు టికెట్ ఇప్పిస్తానని చెప్పాడంటే, ఆయనకే దిక్కులేదు ఇక్కడ టికెట్ ఇప్పించడానికి, ఇంకా మీకేమి ఇప్పిస్తాడండి శివ గారు. కాబట్టి ఇక్కడ జరిగింది ఏంటంటే ఆయన ఇప్పిస్తాడని చెప్పాడు, నన్ను మోసం చేశాడంట. ఆయన మోసం చేసి అంతటితో వదిలేస్తే సరే ఇప్పుడు ఈ టికెట్కి ఎసరెట్టేటట్టున్నాడు ఆయన రఘురామకృష్ణరాజు గారు. ఎస్ నిజమండి, ఎందుకంటే అదే ఉండి నియోజకవర్గం నుంచి ఈయన పోటీ చేయబోతున్నాడు ఎమ్మెల్యేగా, లేదా నరసాపురం ఎంపీకి కానీ పోటీ చేస్తాడని అనుకున్నారు. మళ్ళీ ఇప్పుడు వచ్చిన బ్రేకింగ్ న్యూస్ అది. ఏదేమైనట్టుగా ఉండి టికెట్టు శివ గారికి, రామరాజు గారికి ఇద్దరికే దెబ్బడే పరిస్థితి అయితే కనుక ఉంది. నిజమండి. ఆ రకంగా ఆయన మోసం చేశాడో లేదో తెలియదు, కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా మోసం చేయబోతున్నాడు అని అయితే కనుక అనుకున్నారు చాలామంది. మోసమే ఉందండి, రాజకీయం సార్ ఇది. అంటే ఎవరికి ఇమేజ్ తగ్గట్టుగా వాళ్ళు వాడుకుంటారు, మామూలు రాజకీయం కాబట్టి. అందుకనే కలవపూడి శివ గారికి కానీ, రామరాజు గారికి కానీ ఇద్దరిని ఆపేసి RRR రఘురామకృష్ణరాజు గారికి అక్కడ టికెట్ వస్తుంది టీడీపీ అనేది కనుక వార్త చాలా భయంకరంగా చక్కర్లు కొడుతుంది. నిజమండి. ఎందుకంటే కనుక ఆల్రెడీ వాళ్ళిద్దరు అక్కడ పట్ల, ఒకళ్ళంటే ఒకళ్ళ పట్ల, ఒకళ్ళేమో అది టీడీపీ నించోబెట్టింది, చంద్రబాబు నాయుడు గారు నించోబెట్టాడు రామరాజు గారిని. అలాగే కలవపూడి శివ గారు ఇండిపెండెంట్గా నిలబడతాడు. ఈయన టీడీపీ ఈ టీడీపీ 2 ముక్కలైంది, అక్కడ వైసీపీ పట్టుకుపోద్ది అనేది నువ్వు లెక్కేసుకుని. కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరిని కలపాలంటే కలవరు, దాంట్లో డౌటే లేదు. ఆల్రెడీ ఒక టికెట్ అనౌన్స్ చేసాం, ఆ టికెట్ ఆయన కాదని ఈయనకి ఇస్తే కోపం, ఈయన కాదని ఆయనకి ఇస్తే కోపం. కాబట్టి వాళ్ళిద్దరిని ఏమి చేయలేం. కాబట్టి ఇక్కడ రఘురామరాజు గారిని దింపితే కనుక మూడో అభ్యర్థిగా వాళ్ళిద్దరిని సైలెంట్ అవుతారు. రఘురామకృష్ణరాజు గారు వాళ్ళిద్దరిని ఒప్పిస్తాడు, ఒప్పించి ఈయన గ్రిప్లోకి తెచ్చుకుంటాడు. కాబట్టి వాళ్ళని సద్దు మణిగిన తర్వాత ఈయన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తాడు. అప్పుడు వాళ్ళిద్దరు కూడా ఈయన కూడా తిరుగుతారు. అప్పుడు టీడీపీ ఒకటే అవుతుంది అక్కడ. అప్పుడు ప్రత్యర్థి మీద గట్టి బలం పుంజుకుంటాం మనం అనేది కనుక ఒక స్ట్రాటజీ అయితే కనుక ప్లే చేయబోతున్నారు. మరి ఇది వర్కౌట్ అవుదో తెలియదు, కానీ మొత్తానికి ఎలాగైతే రఘురామకృష్ణరాజు గారిని అక్కడ పంపబోతున్నారు మోహినీశ్వర భస్మాసుర హస్తం లాగా. ఏంటి వాళ్ళిద్దరి చేతులు, వాళ్ళిద్దరి నెత్తి మీద ఎత్తారో ఏంటో తెలియదు, కానీ మొత్తానికి ఈయన అక్కడ దింపబోతున్నారు. ఈయన ఎనీ టైం అక్కడ ల్యాండ్ అవ్వచ్చు, దాంట్లో డౌటే లేదు. కాబట్టి ఈ రఘురామకృష్ణరాజు గారు అక్కడ వెళ్తే కానీ వాళ్ళిద్దరు సద్దు మునుగుతారా, లేకపోతే టీడీపీ 3 ముక్కలు అవుతుంది అక్కడ అనేది అర్థం కాని పరిస్థితి. వాళ్ళిద్దరు ఓకే అయ్యి ఒబే అయ్యి, సర్లే ఏదో రఘురామకృష్ణరాజు గారు వచ్చారు కదా పెద్ద ఆయన, ఏదో ఆయనకి ఇచ్చేద్దాం అని అనుకుంటే సరే ఆడేంటి ఈడేంటి మేము నుంచుంటాం కన్ఫర్మ్ అని ఆ ఇద్దరు తగ్గలేదా, 3 ముక్కలాట టీడీపీ అక్కడ. కాబట్టి వైసీపీ 100% పట్టుకుపోద్ది, దాంట్లో డౌట్ లేదు. ఉండి నియోజకవర్గం భవిష్యత్తు ఏంటి అనేది ఎవరికి అర్థం కావట్లేదండి. కాబట్టి కలవపూడి శివ గారిని మోసం చేశాడో లేదో తెలియదు, కానీ అది ప్రత్యక్షం కాదు, అది పరోక్షంగా జరుగుంటుందేమో. ఇప్పుడు ప్రత్యక్షంగా జరగబోతుంది అనే విషయం ఆయన తెలుసో తెలీదో, తెలియబడడానికి ఏముందిలే, మొత్తం మ్యాక్సిమం అంతా చక్కర్లు కొడుతుంది ఈ వార్త. ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా కలవపూడి శివ గారు పోటీ చేయబోతున్నారు, అదే రఘురామకృష్ణరాజు గారు పోటీ చేయబోతున్నారు. చూద్దాం వీళ్ళ ముగ్గురులో ఎవరికి ఆ సీట్ కన్ఫర్మ్గా ఉంటుందా, లేదా రామరాజు గారే దాని నుంచి ఉంటారనేది చూడాలి. ఉండి నియోజకవర్గం అయితే చాలా ఆసక్తికరంగా మారిందండి. చూస్తూనే మీరు అందరూ కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.